మిగతా వివరాలు చూస్తే ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మోక్షం లభించింది. ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు ఈ ప్రక్రియ జరగబోతోంది. మరోవైపు గతంలో ఉన్న అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి బదిలీల హడావుడి ప్రారంభం కానుంది. ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తయ్యేలోగానే బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గతంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం చంద్రబాబును కోరటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ పనులు మొదలు కావడంతో ఆ శాఖ ఉన్నతాధికారుల సూచనలతో ప్రస్తుతానికి బదిలీల నుంచి మినహాయింపునిచ్చారు. 5 ఏళ్లకు మించి ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు తప్పనిసరి అయ్యేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇంతకు ముందు బదిలీ 3 ఏళ్లలోపే జరిగి ఉంటే అటువంటి ఉద్యోగులను మినహాయించాలని బాబు సూచించారు. ఈ క్రమంలో ప్రతి శాఖలోనూ సుమారు 20% తక్కువ కాకుండా ట్రాన్స్ఫర్లు జరిగేలా చూడటానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ఉద్యోగుల బదిలీల విషయంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ఈ దఫా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి పైరవీలు లేకుండా ప్రక్రియను ఎప్పటికప్పుడు తానే పర్యవేక్షించబోతున్నారు. ఇదే సమయంలో గతంలో బదిలీల విషయంలో ఒకరిద్దరు మంత్రుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మళ్లీ అటువంటి వ్యవహారాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కొందరు అధికారులు కూడా బదిలీల సందర్భంలో చేతివాటం ప్రదర్శించే సూచనలు కనిపిస్తుండటంతో వారి విషయంలోనూ బాబు నిఘా పెట్టినట్టు సమాచారం. బదిలీల ప్రక్రియ జరిగే 10 రోజుల పాటు పూర్తిస్థాయి అలర్ట్గా ఉంటూ ఎటువంటి నెగిటివ్ రిమార్కులు, అవినీతి ఆరోపణలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది టీడీపీ సర్కార్.